షట్టర్ స్పీడ్. షట్టర్ స్పీడ్ మీకు ఎంత సింపుల్ కాన్సెప్ట్ అంటే చాలా మంది ఎంతో కాంప్లికేటెడ్ ఏమో ఇది మనకు అర్థమవుతుందా లేదా అనేసి ఉంటారు. అండ్ షట్టర్ స్పీడ్ మీద చాలా మందికి కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఏమంటారు, షట్టర్ స్పీడ్ అంటే మనం 1/125 కంటే వెళ్ళకూడదు. చాలా మంది ఊర్లలో ఫోటోగ్రాఫర్, నేను వర్క్ షాప్స్ ఇచ్చి ఉన్నాను కాబట్టి నాకు చెప్పడానికి అర్హత ఉంది. ప్రొఫెషనల్స్ అయినప్పటికీ, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వర్క్ చేసినప్పటికీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎవరు చెప్పుకోలేదు. అంటే ఇట్లా వెళ్ళొచ్చు అన్న, ఇది మీరు చేయొచ్చు అన్న ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళది వాళ్ళే. సో మనం ఊర్లలో టిపికల్లీ చూస్తే ఏం చేస్తారంటే స్ట్రోబ్స్ 2 పెట్టేసి f8 1/125 ISO 160 ఇది పెట్టేసి ఆ 2 స్ట్రోబ్స్ పెట్టేసి టకా కొడతారు. ఆ ఒకటే మోడల్లో వెళ్తున్నట్టుగా ఉంటది. అందరినీ నేను అన్నట్లు చాలా తక్కువ మంది ఇప్పుడైతే అప్గ్రేడ్ అవుతున్నారు. ఇంటర్నెట్ ఇవన్నీ ఇట్లాంటి వీడియోస్ అవేర్నెస్ కి వస్తున్న కొద్దీ అందరు అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ మనకు తెలియని వాళ్ళ కోసం మనం అర్థం చేసుకున్నాం, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎట్లన్నా ఆడుకోవచ్చు. అది ఎట్లా అయిపోతుంది అంటే, మనకు 5 గేర్స్ ఉన్న బండి ఉంది, ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ 5 గేర్లు ఉన్నాయి. మనకు తెలియకుండా మనం 3వ గేర్ దాకానే వెళ్ళి బండి చాలా స్పీడ్ వెళ్తుంది, బండి చాలా పికప్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. మనం ఆ మైండ్ సెట్ లో ఉండొద్దు. మన దగ్గర ఉన్న కెమెరా మన ఆయుధం. ప్రతిదీ మనకు దాంట్లో తెలిసి ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయగలగాలి. అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి, దాని అర్థం ఏంటి, అది పెంచితే ఏమవుతుంది, తక్కువ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. సెకండ్, దాని యూజ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. థర్డ్, దాని లిమిటేషన్, అంటే దాని లిమిటేషన్ ఇది, దాని బౌండరీ, దీనికి మించి మనం పోలేము. సో ఈ 2 మనం అర్థం చేసుకోగలిగితే మనం చాలా మంచి నిపుణులం అవుతాం. మన ఫీల్డ్ లో మన కంట్రోల్ వస్తుంది. ఫస్ట్ మన కెమెరా మీద మనకు మంచి గ్రిప్ ఉంది అంటే అప్పుడు అర్థమవుతుంది. కన్ను ఆటోమేటిక్ గా మనం ఆలోచించగలం, ఇక్కడ షట్టర్ ఎంత, ISO ఎంత. సో మీకు ప్రతిదీ తెలియగలగాలి. అండ్ ఆ కాన్సెప్ట్ లో షట్టర్ స్పీడ్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రాసుకునే వాళ్ళు ప్లీజ్ రాసుకోండి. ఇదే మనకు చాలా మందికి డెమో క్లాస్ గా కూడా పనికి రావచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్. నేను నమ్మేది స్మార్ట్ వర్క్ అండి. ఒకే కాన్సెప్ట్ ఇప్పుడు లైవ్ లో చెప్తే అర్థమవుతుందా, ఆఫ్లైన్ చెప్తే అర్థమవుతుందా అంటే 100% అర్థమవుతుంది. నేను మాట్లాడేది సెన్స్ ఉంది, మీరు నా ముందు లేరు కానీ మీరు ఒక మీడియంలో చూడగలుగుతున్నారు. సో మీకు అర్థం అవుతుందనే నమ్మకంతో మనం ఈ నోట్స్ లోకి వెళ్దాం. షట్టర్ స్పీడ్ అనేది మీరు ఒక నార్మల్ షట్టర్ తోని రిలేట్ చేసుకోండి. ఇప్పుడు మన షాప్ లో ముందేస్తాం కదా షట్టర్ ఎందుకు, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్ ఉంది. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 9 గంటల దాకా మా షట్టర్ ఓపెన్ ఉంది, మా షాప్ ఓపెన్ ఉంది, కస్టమర్స్ రావచ్చు. సింపుల్ అండర్స్టాండింగ్. షట్టర్ మళ్ళీ మీ నల్ల బంద్ అవ్వడం ఈ టైం నుంచి ఈ టైం దాకా అవుతుంది. మన ఇంటికి వచ్చే నల్ల మంజీరా వాటర్ కానీ, మీ ఇళ్లలో మీ పొలాలలో వచ్చే వాటర్ కానీ ఎంతసేపు వస్తుంది? గంట సేపు వస్తే ఒక డ్రమ్ నిండుతుంది. ఎగ్జాంపుల్, ఒక డ్రమ్ ఒక ట్యాంక్ నిండుతుంది. 2 గంటలు వస్తే 2 గంటల దాకా నిండుతుంది. ఈ డ్యూరేషన్ ని బట్టి మీ ఫ్లో కూడా పెరుగుతుంది. అట్లానే షట్టర్ కి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. షట్టర్ స్పీడ్ మనం కెమెరా క్లిక్ చేసినప్పుడు షట్టర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఆ క్వాంటిటీ ఆఫ్ లైట్ ని కెమెరా లోపలికి పంపిస్తుంది కాబట్టి ఆ డ్యూరేషన్ ని షట్టర్ స్పీడ్ అంటాం. అండ్ ఫోటో అంటే మనకు లాస్ట్ క్లాస్ లో, ఫ్రీ డెమో క్లాస్ లో నేను చెప్పినట్టుగా లైట్ తో పెయింటింగ్ చేయడం. ఆ లైట్ యొక్క డ్యూరేషన్ ఎప్పుడైతే మన కెమెరాలోకి వెళ్తుందో, కెమెరా సెన్సర్ రికార్డ్ చేసి దాన్ని ఒక డిజిటల్ ఇమేజ్ గా మారుస్తుందో అది ఫోటోగ్రఫీ. లాస్ట్ కి ఒక ఫోటోగా అది ఒక ఇమేజ్ ఫైల్ గా కానీ రా ఫైల్ గా కానీ మన కెమెరాలో అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడున్న డిజిటల్ ఎరా అది. సో షట్టర్ స్పీడ్ గురించిన ఎక్స్ప్లెనేషన్. షట్టర్ స్పీడ్ అనేది ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ కెమెరా టు రెస్ట్రిక్ట్ ద టైమ్ ఆఫ్ లైట్ ఎంటర్డ్. అంటే ఎంతసేపు లైట్ లోపలికి రావాలనేది షట్టర్ స్పీడ్ నిర్ణయిస్తుంది. ఇది నేను ఇంగ్లీష్ లో రాసుకున్నాను కానీ క్లాస్ లో డీటెయిల్డ్ గా టైం ఉంటుంది కాబట్టి నేను ప్రతి పాయింట్ తెలుగులో చెప్పి రాయిస్తాను. మీకు ఇంగ్లీష్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఇంగ్లీష్ లోనే రాసుకోండి. అండ్ ఏ స్పీడ్ లో అయితే లైట్ లోపలికి వస్తుందో ఇమేజ్ యొక్క షార్ప్నెస్ ని డిసైడ్ చేస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు మనము కళ్ళు ఇట్లా రెప్ప కొట్టేటప్పుడు ఏదన్నా తిరుగుతుంది, మీ ఫ్యాన్ తిరుగుతుంది, స్పీడ్ గా మీరు రెప్ప కొడతా చూసారనుకోండి, ఇలా వెళ్ళి ఇలా ఆగడం చూడగలరు మీరు, ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో అని. షట్టర్ స్పీడ్ అట్లానే ఎప్పుడైతే చాలాసేపు ఓపెన్ ఉంటుందో ఇమేజెస్ మూవింగ్ కనిపిస్తాయి. సో స్లో షట్టర్ టెక్నిక్స్, లైట్ పెయింటింగ్స్ అవన్నీ దాంట్లో చేస్తాం. ఎప్పుడైతే చాలా షార్ప్ గా
కదలిక మన కంటికి కనిపించాలని మనం ప్రయత్నిస్తామో అప్పుడు షటర్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక ఎగిరే పిట్ట కావచ్చు, ఏదైనా జంతువు పరిగెత్తుతా ఉన్నప్పుడు తీయడం కావచ్చు, ఏదైనా గ్లాస్ విరిగింది కావచ్చు. అట్లాంటివి తీయాలనుకునేటప్పుడు హై స్పీడ్ షటర్ ఉంటుంది. హై స్పీడ్ షటర్ అనేది 1/200 పైన ఉంటుంది నార్మల్లీ. అంటే 1/, అంటే కూడా 1/, ఒక సెకండ్ లో 200 భాగం, ఒక సెకండ్ లో 200 అంతు, అంటే 1/200, 1/25, 1/8000. మన షటర్స్ కెమెరాలో ఉండేవి. కొంతమందికి తెలియని విషయం ఏంటంటే 1 సెకండ్ పైన కూడా షటర్ ఓపెన్ పెట్టవచ్చు. 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్. బల్బ్ అని ఉంటుంది. బల్బ్ అంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఓపెన్ పెట్టుకోవచ్చు. మనం ఎక్స్ప్లోర్ చేయం కాబట్టి మనకి ఈ విషయాలు తెలియలేదు. సో షటర్ అంతసేపు ఓపెన్ పెట్టినప్పుడు కెమెరాలోకి లైట్ అంతసేపు ట్రావెల్ చేస్తుంది. ఆ లైట్ ని మనం రికార్డ్ చేసుకొని లాస్ట్ కి ఒక ఇమేజ్ గా పెడతాం. షటర్ స్పీడ్ ఎంత పెట్టాలి అనేది మనం లైటింగ్ కండిషన్ ప్రకారంగా డిసైడ్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న వెలుతురు, చాలా వెలుతురు ఉందనుకోండి, మిట్ట మధ్యాహ్నము 1/640, 1/800, 1/1250, మన నీడ్ ప్రకారం మనం పెంచుకుంటా పోతాం. 1/4000, 1/8000 కూడా తీసే వాళ్ళు ఉన్నారు. సో మన నీడ్ ఏంటి అనేది చూసుకోవాలి. దెన్ షటర్, అది ఇక్కడ చెప్పిన టాపిక్స్ లోనే షటర్ స్పీడ్ ఇస్ ద రీజన్ ఫర్ అన్ ఇమేజ్ టు బి షార్ప్ ఆర్ బ్లడ్. చెప్పినట్టుగా షార్ప్ ఉండడానికి, బ్లర్ అవ్వడానికి కారణం అదే. దెన్ హై స్పీడ్ షటర్స్ అనేది ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కోసం చాలా యూజ్ అవుతుంది. స్లో షటర్స్ అనేది మీకు మూవింగ్ లైట్స్ ని క్యాప్చర్ చేయడానికి పనికొస్తాయి. సో మళ్ళీ గూగుల్లోనే చూపిద్దాము ఎట్లా మనం చూస్తున్నాము. నేను చెప్పేది ఏది కొత్త కాన్సెప్ట్స్ కాదు, ఇదేంటో ఏంటో ఏంటో అన్నట్టు కాదు. ఫోటోగ్రఫీ కొన్ని ఏళ్ళుగా ఉంది. మనము చెప్పేవాళ్ళు లేక, అర్థం చేసుకోలేక, ఎక్కడి నుంచి మనం చూడాలో తెలియక, ఇలాంటివి మనకున్నాయి. సో తెలుగులో చెప్పుకుంటే మనకు చాలా సింపుల్ గా ఉన్నాయి. షటర్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ప్రాపర్ గా ఇదొక ప్రెజెంటేషన్ లాగా పెట్టి మీకు చెప్పొచ్చు నేను, బట్ క్లాస్ లో నేను ఆ డీటెయిలింగ్ చెప్తాను, కానీ ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. చలో ఈ రోజు ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఇది తెలుసు అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి. సో 1/500 షార్ప్ ఉన్నాడు, 1/250 కొంచెం కదలిక ఉంది, 1/15 చాలా మూమెంట్ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నారో, ఏదైనా కావచ్చు, మన చుట్టూ తిరిగే ఫ్యాన్ కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర కెమెరా ఉన్నట్లయితే, మీరున్న రూమ్ లో ఫ్యాన్ ఉన్నట్లయితే, ఊరికే అట్లా షటర్ స్పీడ్ ని వేరీ చేయడానికి ఫోటో తీసి చూడండి. అపర్చర్ వాల్యూ సేమ్ పెట్టుకోండి. షటర్ స్పీడ్ ఒక 1/250, 1/400 ఆ లెవెల్ నుంచి మళ్ళీ 1/25, 1/2, 1/5 సెకండ్స్ అట్లా మీరు తీసుకున్న కొద్దీ ఆ సెకండ్ లో అది ఎంత దూరం ప్రయాణం చేస్తుందో ఆ మూమెంట్ మీకు కనిపిస్తుంది. అది మీకు అర్థం చేయించాలనేసి నేను ఈ షటర్ స్పీడ్ ఇమేజ్ చూపిస్తున్నాను. చాలా మంది దగ్గర ఇది చూసే ఉంటారు మీరు. చీట్ షీట్ అని కూడా అంటారు దీన్ని. ఎప్పుడైతే మీకు కొన్ని ఫొటోస్ బ్లర్డ్ గా వస్తాయో అప్పుడు షటర్ స్పీడ్ స్లోగా ఉన్నట్టు. స్లో షటర్ స్పీడ్స్ ఉన్నప్పుడు మనకు ఇమేజ్ కొంచెం బ్లర్ గా ఉంటుంది, మూవింగ్ సబ్జెక్ట్స్ మూవ్ అయినట్టు. కొంతమంది స్లో షటర్ లోనే మీకు వాటర్ లైట్స్, ఇట్లా వాటర్ జల ప్రవాహాలు ఏమైతే ఉన్నాయో ఆ మూమెంట్ మొత్తం స్మూత్ గా రావడానికి తీస్తారు. లైట్ ట్రయల్స్ తీస్తారు. చాలా చేయొచ్చు అండి మనము. అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లాంటి పిట్ట, వాటర్ డ్రాప్, ప్రతిదీ మనకు క్లియర్ గా కనిపించాలి అంటే హై షటర్ స్పీడ్ ఉండాలి. షటర్ స్పీడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లాంటివి సాధ్యం అవుతుంది. మీకు ఇదే అని కాదు, చాలా చూడొచ్చు మీరు. స్లో షటర్ అని టైప్ చేయండి, హై స్పీడ్ షటర్ అని కూడా టైప్ చేయండి. మొత్తం గూగుల్లోనే సెర్చ్ చేసుకోండి, మీకే దొరుకుతుంది. నేను గూగుల్ కి మించి కొంచెం కొలాబరేట్ చేసి సిలబస్ క్రియేట్ చేసినాను కాబట్టి అదొక కోర్స్ గా ఉంది. మనకు అన్ని కంటెంట్లు ఫ్రీ ఉన్నప్పటికీ ఏంటి మనం కొత్తగా నేర్చుకునేది అంటే చాలా ఉంటుంది. అనుభవం ఉంటుంది, దాంట్లో ఉండే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము స్లో షటర్. సో స్లో షటర్ లో లైట్ ఆబ్జెక్ట్ ప్రతిదీ మనకు కంటికి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ట్రావెల్ చేసిన లైట్ సోర్సెస్, ఒక్కొక్క లైట్ సోర్స్. చాలా మంది నా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కూడా చూసుంటారు. చార్మినార్ ది ఫోటో నేను తీసింది, హైదరాబాద్ అని చెప్తే చార్మినార్ అని వస్తుంది. సో అట్లాంటివి ఇది చేయొచ్చు. దెన్ హై స్పీడ్ అని చేయండి. హై స్పీడ్ లైవ్ లో చూస్తున్న వాళ్ళకి హాయ్. ఇప్పుడు జాయిన్ అవుతా అన్నారు కొంతమంది. హలో. సో మేము బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇప్పుడు షటర్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాము. మ్యాజిక్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ దాకా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. హై స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ లో తీసిన ఫొటోస్. బలూన్ లో నుంచి వాటర్ పడడం,
ఒక్కొక్క టాపిక్ కింద చెప్పాల్సినవి ఇవి. బట్ ఓవర్ వ్యూ నేను మీకు చెప్తున్నాను. సో దట్ మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేదా మా క్లాసెస్ జాయిన్ అయినప్పుడు మీరు చూసుకోవచ్చు. సి ఆ చుక్క డీటెయిల్ కనిపించాలి మనకు. ఒక ఫోటో తీస్తే మనం రేపు ఎట్లాంటివి తీస్తామో మనకే తెలియదు. కొన్ని చాలా స్పీడ్ తీయాల్సి వస్తుంది, కొన్ని స్లో షటర్ పెట్టొచ్చు. ఆ ఫోటోలో ఏది ఏ ప్రపోర్షన్ లో ఉండాలనేది నిర్ణయం మీరు తీసుకోగలగాలి, కెమెరా కాదు. చాలా మంది ఆటో మోడ్ లో తీసి అరే బాగా వచ్చిందిరా అని చెప్తారు. మాన్యువల్ మోడ్ లో తీయగలిగితే అరే బాగా తీసావురా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీకు ఈ మూడిటి పట్ల ఒక అవగాహన ఉంది, ఏది ఎంత పెట్టాలనే నైపుణ్యత మీకు ఉంది కాబట్టి మంచి ఫోటోని మీరు తీయగలరు. సి ఆ గాజు విరగడం కావచ్చు, ఈ ఇమేజెస్ లో మీరు చూస్తే హై స్పీడ్ ఫోటోగ్రఫీ యూజ్ చేసే వాళ్ళు ఆర్టిఫిషియల్ లైట్స్, స్పీడ్ లైట్స్, ఫ్లాషెస్ ని వాడతారు. ఇదంతా డీటెయిల్ టాపిక్, కానీ ఓవర్ వ్యూ ఇవి తెలిస్తే గానీ మీరు అక్కడ దాకా పోలేరండి. షటర్ స్పీడ్ మీద మీకు అండర్స్టాండింగ్ లేనట్లయితే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఏ ఫోటోగ్రఫీకి వెళ్ళాలన్నా ఈ 3 బేసిక్స్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నట్టు, ఎంత మీరు రేసింగ్కి వెళ్ళాలన్నా లేదా ఊబర్ లో కార్ డ్రైవింగ్ చేయాలన్నా మీకు క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ తెలియాల్సిందే. ఈ 3 తెలియకుండా ఎవరు డ్రైవర్ కాడు, అట్లానే ఈ 3 తెలియకుండా ఎవరు ఫోటోగ్రాఫర్ కాలేరు. ఓకే, సో ఇది షటర్ స్పీడ్ గురించిన ఎక్స్ప్లెనేషన్.